ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఒక నిత్యావసర వస్తువులా మారిపోయింది. అదే గ్యాస్ సిలిండర్ పేలిపోతే ఏం జరుగుతుందని ఊహించడానికే చాలా భయంకరంగా ఉంటుంది. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం యావరేజ్ గా 200కు పైగా గ్యాస్ సిలిండర్లు పేలిపోతున్నాయి. కేవలం 2023లోనే గ్యాస్ సిలిండర్లు పేలిపోవడం వల్ల 50 మందికి పైగా చనిపోయారు. దాదాపు 100 మంది గాయపడ్డారు. గ్యాస్ సిలిండర్లు ఎందుకు పేలిపోతున్నాయి? వీటికి కారణాలు ఏంటి? గ్యాస్ సిలిండర్లు పేలకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీరు వంటింట్లో రోజు వాడే గ్యాస్ సిలిండర్ లోపల ఏముంటుందో తెలుసా? తెలియకపోతే ఇప్పుడు తెలుసుకుందాం. గ్యాస్ సిలిండర్ లోపల ఉండేది ఎల్పిజి అంటే లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. దీన్ని తెలుగులో ద్రవీకృత పెట్రోలియం వాయువు అంటారు. సిలిండర్ లోపల ప్రోపెన్ మరియు బ్యూటెన్ గ్యాసెస్ ఉంటాయి. ఇవి రెండు గాల్లో ఉన్నప్పుడు గ్యాస్ రూపంలో ఉంటాయి. కానీ సిలిండర్ లో ఈ రెండు గ్యాసెస్ ని బాగా ప్రెజర్ చేసి లిక్విడ్ రూపంలో స్టోర్ చేస్తారు. అందుకే మీరు ఎప్పుడైనా సిలిండర్ ని పట్టుకుంటే అది బరువుగా ఉంటుంది. ఎందుకంటే దాని లోపల గ్యాస్ కాకుండా లిక్విడ్ ఉంటుంది. మీరు స్టవ్ ఆన్ చేసేటప్పుడు సిలిండర్ లో ఉన్న లిక్విడ్ పైప్ ద్వారా బయటకు వచ్చి గాలిలో గ్యాస్ రూపంలోకి మారిపోతుంది. అప్పుడు లైటర్ తో వెలిగించగానే మంట వెలుగుతుంది. ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ కి అసలు వాసన ఉండదు. కానీ గ్యాస్ లీక్ అవుతున్నప్పుడు మనకి ఒక రకమైన వాసన వస్తుంది. ఈ వాసన రాకపోతే మనం గ్యాస్ లీకేజ్ ని గుర్తించలేము. దానికోసం ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ లో ఎథిల్ మెర్కాప్టాన్ అనే పదార్థాన్ని కలుపుతారు. దీని వల్ల గ్యాస్ లీక్ ని ఈజీగా గుర్తించవచ్చు. గ్యాస్ సిలిండర్ పేలుళ్లు అనేవి ఒక రకంగా ఉండవు. వీటికి వేర్వేరు కారణాలు ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది గ్యాస్ లీకేజ్. సిలిండర్ పైపు లేదా రెగ్యులేటర్ దగ్గర గ్యాస్ లీక్ అవుతుంది. ఆ గ్యాస్ గాల్లోకి వెళ్లి ఇల్లంతా స్ప్రెడ్ అవుతుంది. అలాంటప్పుడు ఒక చిన్న మంట తగిలిన పెద్ద పేలుడు జరుగుతుంది. రెండోది బ్లీవ్ ఎక్స్ప్లోజన్. సిలిండర్ బాగా వేడెక్కితే అందులో ఉన్న లిక్విడ్ కూడా హీట్ అయ్యి సిలిండర్ లోపల గ్యాస్ లాగా మారిపోతుంది. ప్రెషర్ ఎక్కువైతే సిలిండర్ పేలిపోతుంది. మూడోది రెగ్యులేటర్ ఫెయిల్యూర్. రెగ్యులేటర్ పనితీరు బాగా లేకపోతే అది గ్యాస్ పరిమితిని నియంత్రించలేకపోతుంది. రెగ్యులేటర్ పని గ్యాస్ ఫ్లో ఎక్కువైనప్పుడు ఆ ఫ్లో ని తగ్గించి మనకి ఎంత గ్యాస్ కావాలో అంత గ్యాస్ ను మాత్రమే సరఫరా చేయాలి. ఒకవేళ రెగ్యులేటర్ పాడైతే గ్యాస్ సిలిండర్ పేలిపోయే అవకాశం ఉంటుంది. నాలుగోది డ్యామేజ్డ్ సిలిండర్. కొన్ని గ్యాస్ సిలిండర్లు సరిగ్గా ఉండవు. వాటిలో ప్రెషర్ ఎక్కువైతే ఆ సిలిండర్స్ పేలిపోతాయి. అందుకే గ్యాస్ సిలిండర్స్ తీసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ సిలిండర్లు పేలిపోకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. గ్యాస్ వాసన వస్తే వెంటనే స్టవ్ రెగ్యులేటర్ ఆఫ్ చేయాలి. గ్యాస్ లీక్ అయిన సమయంలో ఎలాంటి పరికరాలు ఆన్ చేయకూడదు. లైట్, ఫ్యాన్, మొబైల్ ఛార్జర్ వంటివి కూడా వాడకూడదు. ఒక్క చిన్న స్పార్క్ వచ్చిన గ్యాస్ సిలిండర్స్ పేలిపోయే అవకాశం ఉంటుంది. గ్యాస్ లీక్ అయినప్పుడు ఆ గ్యాస్ ఇంటిలో ఉండకుండా గాల్లో కలవడానికి డోర్లు, కిటికీలు అన్ని ఓపెన్ చేయాలి. ప్రతి 6 నెలలకు ఒకసారి గ్యాస్ పైప్ బాగా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. అలాగే రెగ్యులేటర్ ను కూడా చెక్ చేయాలి. గ్యాస్ పైప్ ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మార్చాలి. రెగ్యులేటర్ ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా మార్చుకోవాలి. వంట పూర్తయిన తర్వాత గ్యాస్ సిలిండర్ పై ఉన్న వాల్వ్ ను ఆఫ్ చేయడం మంచిది. మీకు ఏ విషయం అయినా అనుమానంగా అనిపించినా గ్యాస్ డీలర్ లేదా టెక్నీషియన్ ని పిలిపించడం మంచిది. అంతేగాని గ్యాస్ సిలిండర్ తో మీ సొంత ప్రయత్నాలు చేయొద్దు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.